మేషరాశి మిత్రులారా, గాయపడిన యోధుడు మౌనంగా ఉన్నాడంటే అది ఓడిపోయిందని కాదు, తన విశ్వరూపాన్ని చూపించటానికి సిద్ధమయ్యాడని అర్థం. ఇన్నాళ్ళూ నిన్ను తక్కువ చేసిన నోళ్లు ఇకపై నీ పేరు జపించబోతున్నాయి. వినండి, ఫిబ్రవరి 19 మరియు 20వ తేదీలు నీ చరిత్రను తిరగరాసే రోజులు. నువ్వు పడ్డ అవమానాలు, నువ్వు కార్చిన కన్నీళ్లు అన్నీ నీ పట్టాభిషేకానికి పునాడులు కాబోతున్నాయి. నీ వెనుక ఆ అదృశ్య దైవిక శక్తి అండగా నిలబడింది. అప్పుల బాధలైనా, శత్రువుల కుతంత్రాలైనా ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. నీ నీడని చూసి నీ ప్రత్యర్థులు భయపడే రోజు రాబోతోంది. నీలో నిద్రపోతున్న నాయకుణ్ణి మేల్కొలుపు. ఇక నీ విజయయాత్రను ఆపడం ఎవ్వరితరమూ కాదు. మీకు ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లో ఉంది, చూడండి. మిత్రమా, నీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఆ ఒక్క భారమైన సమస్యను ఇప్పుడే కింద కామెంట్లో ఓం శరవణభవ అని రాయండి. మీ బాధను ఆ దేవుడి పాదాల దగ్గర నేను పెడతాను. నేను మీకు తోడుగా ఉన్నాను.